నమస్తే అందరికీ. ఇప్పుడు చేస్తున్న నేను వెజిటేబుల్స్తో రైస్. దానికి కావాల్సిన పచ్చిమిర్చి, బీన్స్, కాలీఫ్లవర్, క్యారెట్, క్యాబేజ్. వీటిని మనం ప్లెయిన్ రైస్తో ఎటువంటి మసాలాలు వేయకుండా ఫ్రైడ్ రైస్ చేసుకుందాం. దానికి ఆయిల్, జీలకర్ర, పచ్చిమిర్చి వేసుకోవాలి. కొంచెం వేడెక్కగానే దాని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ వెజిటేబుల్స్ అన్నీ అందులో వేయాలి. వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. బాగా డీప్గా ఫ్రై చేయకూడదు, ఎందుకంటే అవి మాడిపోతే ఆ స్మెల్ బాగుండదు. లైట్ ఫ్రై చేసుకోవాలి, డీప్ కాకుండా. ఇది నాకు తెలిసి పిల్లలకి లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుంది, ఎందుకంటే కారం గిన ఏం వేయం కాబట్టి ప్లెయిన్గా చాలా బాగుంటుంది. పిల్లలకి ఇప్పటి నుంచే మనం వెజిటేబుల్స్ అన్నీ అలవాటు చేయాలి. తినకుండా 2 గుద్ద అయినా తినబెట్టాలి. కొంచెం సాల్ట్ వేసుకొని మగ్గించుకున్నా నేను. ఇప్పుడు అందులో మనం పక్కన పెట్టుకున్న రైస్ ఉంది కదా, ఆ రైస్ వేసుకోవాలా. ఇది నేను పొద్దున్న చేసుకున్న రైస్ మిగిలిందని ఇప్పుడు ఇలా చేసుకుంటున్నా. మీరు వేడి రైస్ అయినా చేసుకోవచ్చు. ఈ రైస్ మొత్తం కలుపుకొని దాంట్లో కొంచెం ఒక లిటిల్ బిట్ హాఫ్ స్పూను అంత సాల్ట్ అండ్ ధనియాల పౌడర్, చిటికెడు ఒక జీలకర్ర మెంతుల పొడి. నాకు కొంచెం ఇష్టం జీలకర్ర మెంతుల పొడి, ఆ ఫ్లేవర్ బాగుంటుందని వేసి కలిపి పెట్టుకున్నా, మూత పెట్టా. ఇంకా కొంచెం ఫ్రై చేసుకొని దించేసుకోవడమే, అంతే. ఏమీ లేదు ఇందులో ఇంగ్రీడియంట్స్. ఈజీగా అయిపోతుంది, చాలా బాగుంటుంది కూడా. పిల్లలు అయితే ఇష్టంగా తింటారు వేడివేడిగా. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఎప్పుడు ఊకే రైస్ కర్రీస్ కాకుండా ఇలా కూడా ట్రై చేయండి. వెజిటేబుల్స్ అన్నీ ఉంటాయి, పిల్లలు కూడా మంచిగా తినగలుగుతారు. తినను అనకుండా రైస్ పెట్టండి. చాలా బాగుంది. అంటే స్పైసీ లేదు. కారం తినని వాళ్ళు, కారం అవసరం లేదనుకున్న వాళ్ళు ఇలా లైట్ ఫుడ్ ఓన్లీ సాల్ట్తో అలా పచ్చిమిర్చితో చేసుకుంటే స్మూత్ అండ్ డెలిషియస్. స్మూత్ ఉంది, చాలా చాలా బాగుంది. వేడివేడి కదా, తింటూ తినాలనిపిస్తుంది. యాక్చువల్గా చిన్నప్పుడు సాయంత్రం 6:30-7 గంటల వరకే మా అమ్మమ్మ వేడివేడి అన్నంలో జస్ట్ ఉప్పు నూనె కలిపి పెట్టేది. మా టేస్ట్ ఉండేది అసలు. అది ఎంత తినాలనిపించేది. ఎందులో ఏం లేదు, జస్ట్ సాల్ట్, ఆయిల్, అది 2 కలుపుకొని తింటేనే మహా అద్భుతంగా ఉన్నది.